వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో ప్రతిరోజు ఒక అప్డేట్ మాట్లాడుతున్నాం. మరి మొన్న ఏం జరిగింది అంటే అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ యొక్క యూత్ ప్రెసిడెంట్ స్వయాన మమతా బెనర్జీ గారి మేనల్లుడు. సో ఇతనిని చూడండి, బెంగాల్ మహిళలు వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే వీళ్ళు మామూలుగా ఇళ్లలో వంటలు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ మీకు ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ వీళ్లకు ఆవేశము వస్తే ఆక్రోశం, సో దీనిని ఆపడము ఎవరి తరము కాదు. ఎంతమంది పోలీసులు వచ్చినా వీళ్ళని ఆపలేరు. దాన్ని ప్రత్యక్షంగా మీడియా చూసిందండి. ఆ కోపము ఆవేశము ఎలా ఉంది అంటే అభిషేక్ బెనర్జీ బలి అయిపోయాడు. అంటే మీకు కల్కట్టాలో పరిస్థితి చెప్తున్నాను. ఈ అభిషేక్ బెనర్జీ ఇంటి పేరు శాంతినికేతన్ అండి. ఇవాళ మీరు అక్కడికి వెళ్ళారు అనుకోండి, మీకు వెస్ట్ బెంగాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా ట్రైన్లు వేసుకొని ఇతని ఇంటి దగ్గరికి వచ్చి ఆ తలుపులు ఉంటాయి చూసారా, ఆ పెద్దవి, మీకు ఎక్కడా ఎటువంటి పర్మిషన్ లేదు, మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఆ తలుపులను దబా దబా కొడుతూ దొంగ 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 అని అరుస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్లా మారింది. ఎక్కడెక్కడి నుంచో రావడం అంటే ప్రజలలో ధైర్యము వచ్చిందండి. ఈ వీడియోలో సారాంశం ఇదే. అంటే మీకు న్యాయ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంటు, మీకు ఈ బీజేపీ అనండి, మీకు సువిందా అధికారి, ఇలా ఏమైనా మాట్లాడండి. అక్కడ జరిగింది ఏమిటి అంటే ప్రజలు తిరగబడ్డారు. సో దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి సన్నివేశాలు మీరు చూసుంటారు. జస్ట్ ఆలోచించండి. సో ఇప్పుడు ఇతను ఏం చేశాడు, సోనార్పూర్ అని చెప్పి, ఇది మీకు దక్షిణ 24 పర్గనాస్ అంటారు. అక్కడ ఉండే ఒక ప్రాంతం, చాలా పెద్ద ఏరియా అండి. ఎటు వచ్చి మీకు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనిపించదు. కల్కట్టాలో చూసారంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, అబ్బా ఏముందండి అనుకుంటాం. కానీ అదే మీకు తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు పరిపాలించారు. ఇక్కడ ఈ కాలనీస్ని మీరు చూశారు అనుకోండి, వీళ్ళు ఏం చేశారు, లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఏంటి, ఈ మంత్రులు ఏమిటి, మీకు అక్కడ పరిస్థితి తెలుసు కదండి. ఒక కార్పొరేటర్, అతని ఇంటిలో ఫేక్ కరెన్సీస్, హవాలా మనీ. ఎవరండి ఇదంతా కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే పబ్లిక్కే. సో ఇప్పుడు ఇలాంటి అవినీతి చేసి ఇతను బయటికి వచ్చాడు అనుకోండి, మీకు పబ్లిక్ తరిమి కొడుతున్నారండి, బట్టలు కూడా తీసి కొడుతున్నారు. మీరు ఎక్కడా చూడరు ఇలాంటిది. అలాంటిది చూడండి, చీఫ్ మినిస్టర్ యొక్క మేనల్లుడు, అతి కీలకమైన నాయకుడు ఈ సోనార్పూర్ వెళ్తున్నాడు. సో ఇతను ఏం చేశాడు, టీఎంసీకి సంబంధించిన ఒక కార్యకర్త, మీకు ఎలక్షన్స్లో జరిగిన హింస, మీకు అతని ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి, సోనార్పూర్ ఇక్కడికి వెళ్తున్నాడు. మరి బాగా డబ్బున్నవాడు కదా, మరి 15 ఏళ్లలో లూటీ చేసిన వాడు కదా. మీకు ఎలా ఉంటుందంటే ఇతనిది ఒక పలానా ప్రాంతంలో ఒక ఆస్తి అనుకోండి, అక్కడ ఒక మహిళ, ఆవిడతో జాయింట్ అకౌంట్, మళ్ళీ ఇంకొక ఏరియాలో ఇంకొక ప్రాపర్టీ, ఒక అపార్ట్మెంట్, అక్కడ ఒక మహిళ, ఆవిడతో మళ్ళీ జాయింట్ అకౌంట్. ఇలాగా ఇది ఇతని తీరు. అభిషేక్ బెనర్జీ అంటే ఇలాగే. సో దగ్గర 12 నుంచి 13 మహిళలతో ఇలాంటి సత్సంబంధాలు ఇతను కొనసాగిస్తున్నాడు అని వార్తలు. సో ఈ కాలనీ దగ్గరికి వెళుతున్నప్పుడు మీకు ఎస్యూవీ కదండి, వెళ్ళదు, ఆ గల్లీల్లోకి వెళ్ళదు. దాంతో ఏం చేశారు, ఇతనికి బౌన్సర్స్ ఉంటారు, మీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తీసేశారు. రావడమే సువిందా అధికారి తీసి పడేశాడు. ఇప్పుడు ఈ బౌన్సర్స్ ఉన్నారు కదా, అలాగే లోకల్ మీకు టీఎంసీ నాయకులు ఉన్నారు, పర్వాలేదు రండి మేము చూసుకుంటాము అన్నారు. ఇంతలో బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఇతని ఏరియాలోకి రాకూడదు కాబట్టి మనం ఏం చేద్దాం, బ్లాక్ ఫ్లాగ్స్ పట్టుకుందాము, దారి పొడుగున బ్లాక్ ఫ్లాగ్స్ చూపిద్దాం, నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలు, సో దీన్ని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మా నిరసన తెలుపుతున్నాము అని అనుకొని మీకు లోకల్ ఎమ్మెల్యేతో కూడా వీళ్ళ బ్రిడ్జి మీద వచ్చి నిలబడ్డారు. సో ఇతని కారు వచ్చింది, ఆగిన తరువాత వీళ్ళందరి జెండాలు చూపించారు. దిగిన తర్వాత పలానా కాలనీలో ఈ కార్యకర్త ఉన్నాడు, అయ్యా మీరు అక్కడ దాకా కారు తీసుకొని వెళ్ళలేరు, పదండి మనం నడిచి వెళదాము.
సో అనిన వెంటనే బీజేపీ వాళ్ళు అక్కడే ఆగిపోయారండి. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే ఈ బీజేపీ కార్యకర్తలే కొట్టారు. సో ఇలాంటి ఒక ప్రచారం జరుగుతుంది, కానీ అక్కడ అది జరగలేదండి. అలా జరగలేదు, మీకు వీడియోలు కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇతను దిగిన వ్యక్తి, వీళ్ళ ఈ నాయకులు ఏమన్నారు, బైక్ మీద వెళ్ళొచ్చండి మనము, ఏ ఇబ్బంది ఉండదు అంటే ఇతను బైక్లో కూర్చున్నాడండి. మీకు కల్కట్టాలో, వెస్ట్ బెంగాల్లో పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ వేసుకోవాలి. అవునా? మీకు ఈ రూల్ తెలుసా? ఇద్దరూ వేసుకోవాలి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏ వీధుల్లో వెళ్ళండి, బైకర్స్ అంటే వెనక వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకుంటారు. ఫస్ట్ మనకు విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది రూల్ అన్నమాట. ఓహో, వీళ్ళు పాటిస్తారు, అది మనకు అర్థమవుతుంది. అలాంటిది ఇతను హెల్మెట్ కూడా వేసుకోలేదు, నేరుగా ఈ కాలనీలోకి వచ్చాడండి. వచ్చిన తరువాత ఒక 3 బైకులు ఇతనికి సెక్యూరిటీ లాగా ఉన్నారు. కానీ మీరు చూసారు అనుకోండి, అటువైపు ఈ మహిళలు, ఆ కాలనీకి చెందిన మహిళలు, మీకు రోడ్స్ లేవు, మీకు ఒకవేళ వర్షము పడింది అంటే మీకు ఆ కాలువలు నిండిపోయి మీకు ఇళ్లలోకంతా వచ్చేస్తాయి. ఎప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు అక్కడ. ఎప్పుడు టీఎంసీ పాలన బెదిరించడం, మీ తలలు నరికేస్తాము ఓట్లు వేయకపోతే, ఇలా బెదిరించారు. ఇవాళ ఒక స్వతంత్రము వచ్చినట్టు వీళ్ళు ఫీల్ అయ్యారు. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ కోడిగుడ్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు, చెప్పులు, చీపురు కట్టలు ఇవి పెట్టుకొని ఆ కాలనీ మహిళలు, రాను అభిషేక్ బెనర్జీ ఇక్కడ దాకా రావాలి కదా, మమ్మల్ని దాటి కదా ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళాలి, నువ్వు పదాని అనుకున్నారు. కరెక్ట్గా ఇతను బైకులో వచ్చాడు, ఆగాడు, వరస పెట్టి కోడిగుడ్లు కొట్టడం మొదలుపెట్టారంటే, మీకు ఎలా కొట్టడం మొదలుపెట్టారంటే వెంటనే ఒక టీఎంసీ కార్యకర్త వెళ్ళి, ఈ క్రికెట్ ఆడతారు చూసారా హెల్మెట్, ఆ హెల్మెట్ తీసుకొచ్చి వేసేశారు ఇతనికి. వేసిన వెంటనే వెనక్కి నుంచి కొంతమంది రావడము ఇతన్ని చితక బాధడం అండి. మీకు షర్టు చింపేశారు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీజేపీ కార్యకర్తలా, పోలీసులా ఏమీ లేదండి, మీకు ప్రజలు తిరగబడ్డారు. ఇదే ఇక్కడ జరిగింది. తిరగబడిన వాళ్ళు చెప్పులు విసరడాలు, చీపురు కట్టతో కొట్టడానికి రావడము, అటు నుంచి కార్యకర్తలు, బౌన్సర్స్ వీళ్ళు ఇతన్ని తప్పించడము. ఫైనల్గా ఏదో ఒక రకంగా కార్యకర్త ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వాడికి వాళ్ళు నీళ్లు ఇస్తూ ఉంటే మీరు తాగండి అంటే మీడియా చూస్తుంది కదా, అబ్బా అభిషేక్ బెనర్జీ ఎంత గొప్పవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకే నీళ్లు ఇస్తున్నాడు. ఆ మహిళ నువ్వు తాగు బాబు, నువ్వు తాగు అంటే లేదు నువ్వు తాగు బలవంతంగా ఆమెకి తాగిపించి. అంటే అందులో ఏమైనా విషము కలిపేశారా, ఈ డౌట్ కూడా ఉంది. సో మొత్తానికి ఆ కార్యకర్తను కలిశాడు, ఫ్యామిలీని కలిశాడు, బయటికి వచ్చాడు, మళ్ళీ బైకులో ఒక విధంగా బయటికి వచ్చాడు. రావడము సిక్ అయిపోయాడు. చూడండి, నటులు మీకు రాజకీయవేత్తలు అవుతారు. ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళు నటించడం నేర్చుకుంటారు. డైరెక్ట్ స్ట్రెచ్చర్ అండి. ఏంటి, నడిచి వెళ్ళిన వాడు అక్కడ కూర్చొని నీరు తాగండి అన్నాడు, మాట్లాడాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రెచ్చర్లో. అంటే మీకు గుర్తుందా, లాస్ట్ టైం మమతా బెనర్జీ గారు కాళ్ళకి గాయమైంది, ఈ బీజేపీ వాళ్ళు నా మీద దాడులు చేశారు, ఎలక్షన్ అయ్యేంత కాలం ఆవిడ కాళ్ళని అలాగే పెట్టుకొని. అంటే ఎంత గొప్పగా వీళ్ళు నటిస్తారు అంటే, స్ట్రెచ్చర్ మీద పడుకుంటూ పోయాడు, కట్లు చుట్టేశారు, నేరుగా అపోలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు తిను ఉండే కండిషన్ చాలా దారుణంగా ఉంది, అపోలో వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదని మమతా బెనర్జీ గారు అక్కడి నుంచి బెల్లేవ్యూ హాస్పిటల్ అంటారు, ఒక 5 స్టార్ హాస్పిటల్, అక్కడికి తీసుకువెళ్ళి ఆ సీఈఓని పిలిపించి అతన్ని బెదిరించి, మా అల్లుడికి ఏమైనా అయ్యింది అంటే మీ అంతు చూస్తాను, నేను ఎవరో తెలుసు కదా, ఒక్క సీఎంని కాదు హోం మంత్రి కూడా నా చెప్పు చేతల్లోనే ఈ మొత్తం ఈ హాస్పిటల్స్, ఈ మెడికల్ రంగము ఉండేది, గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసు కదా, ఇవన్నీ ఈవిడ బెదిరించి ఇవాళ అభిషేక్ బెనర్జీకి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ప్రజలు తిరగబడిన తీరు మాత్రము చాలా నేనైతే ఇంతకు ముందు ఇలాంటి దృశ్యాలు చూసింది లేదు. మరి మీరు ఎవరైనా ఇట్లాంటి సీన్స్ చూసారా? కొన్ని రాష్ట్రాల్లో ఇలా జరుగుతాయని మీకేమైనా అనుభవం ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.